యూదులందరూ కూడా ఆయన్ని చంప చూస్తున్నప్పుడు ఆయన తప్పించుకున్నాడని రాయబడినటువంటిది ఉంది. అంటే మన ఉద్దేశం ఏంటి? మరి యేసు ప్రభుని చంపుతానికి వచ్చినప్పుడు ఆయన కూడా మన యొక్క పురాణ గాథల్లో ఉన్నట్లుగా శపించేస్తే శపించబడతారు మనుషులందరూ కూడా. పురాణ గాథలో మనం చూస్తుంటాం, నువ్వు రాయి అయిపోదువుగాక అంటే వాడు రాయి అయిపోతాడు, నువ్వు భస్మం అయిపోదువుగాక అంటే వాడు భస్మం అయిపోతాడు. ఇన్ని అద్భుతాలు చేసినటువంటి యేసు ప్రభుకు ఈ మాట అంటాం పెద్ద విశేషమా? అది మనకు అర్థం కానటువంటిది. సాతాను యొక్క సంతానంగా మనం ఉన్నటువంటి వారున్నాం. సాతాను యొక్క జ్ఞానం మనం కలిగినటువంటి వారున్నాం. సాతానుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి మనలా పిచ్చి ప్రశ్న వేస్తున్నాడు. ఏంటంటే, నీకు ఆకలేస్తుంది కదా, ఈ రాళ్ళన్నిటినీ రొట్టెలు చేసుకుని తినొచ్చు కదా అని అన్నప్పుడు యేసు ప్రభు తొందరపడినటువంటి వాడు కాదు. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుండి